శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 19 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి మధ్యాహ్నం 3:58 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 8:52 వరకు ఉంది. గురువారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఇది అకారణ కలహాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా అనుకునే పనులు అనుకున్నట్లు పూర్తవటానికి, ప్రయాణాల్లో గొడవలు రాకుండా ఉండటానికి కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. జీలకర్ర నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్తే ముద్గర యోగం ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి పూర్వభాద్ర నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన గురువు మిథునంలో ఉన్నాడు, అంటే శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు డబ్బు ఖర్చు విషయంలో, నిర్ణయాలు తీసుకునే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వభాద్ర నక్షత్రం ఉంది. పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి తోటలు, ఉద్యానవనాలు ఇలాంటివి పెంచాలనుకునే వాళ్ళు అవి పెంచడానికి చేసే ప్రయత్నాలకు చాలా మంచి రోజు. వాటిని ప్రారంభించడానికి కూడా మంచి రోజు. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పూర్వభాద్ర మంచిది. గురువు గారి దగ్గర ఒక మంత్రం తీసుకొని జపం ప్రారంభించడానికి పూర్వభాద్ర అనుకూలిస్తుంది. అలాగే దాన ధర్మాలు నిర్వహించడానికి, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, దానాలు ఇచ్చుకోవటానికి పూర్వభాద్ర అనుకూలిస్తుంది. అలాగే గర్భాధానానికి కూడా పూర్వభాద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే గ్యాంబ్లింగ్ లో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు పొందటానికి, గ్యాంబ్లింగ్ కి సంబంధించిన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా పూర్వభాద్ర మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి, కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం, కోర్టు పరమైన ముఖ్యమైన పనులు చేసుకోవటానికి పూర్వభాద్ర మంచిది. అలాగే ఎదుటి వాళ్ళకి ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పాల్సి వస్తుంది. అలా ఎదుటి వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించడానికి కూడా పూర్వభాద్ర చాలా మంచి నక్షత్రం. తొందరగా ఎదుటి వాళ్ళు నమ్ముతారు. అదేవిధంగా ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది, మంచి కోసం మోసం చేయాల్సి వస్తుంది. మంచి కోసం చెడైనా సరే, మోసమైనా చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకి పూర్వభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ పరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేదా ప్రమోషన్ గురించిన శుభవార్త మేషరాశి వాళ్ళు వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి మంచి వార్తలు వింటూ ఉంటారు. కేవలం ఉద్యోగంలో ప్రమోషన్ గురించే కాకుండా ఏ పని చేస్తున్నా మేషరాశి వాళ్ళు శుభవార్తలు వినే అవకాశం ఈ రోజు చాలా ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఉంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ పరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేసి విజయం వైపు దూసుకు వెళ్లే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు అప్పుల పరంగా కొద్దిగా ఇబ్బందులు ఉంటే అప్పుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. సంతానానికి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాల గురించి సంతానంతోనే మిథున రాశి వాళ్ళు కీలకమైన చర్చలు చేస్తారు. ఆ చర్చల వల్ల ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుని మంచి అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. శత్రువులు ఏం చేసినా సరే మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం కర్కాటక రాశి వాళ్ళకి అవసరం. అలాగే ఈరోజు చోర భయం ఉంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. రాజభయం ఉంటుంది. అంటే అధికారుల వల్ల కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రజా విరోధములు కనిపిస్తున్నాయి. అంటే సమాజంలో అందరితో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గొడవలు అవ్వకుండా సమాజంలో ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. అదేవిధంగా ఈరోజు ఎక్కువగా ప్రజాసేవ చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో, సమస్యలు ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి సహాయం చేయాలనే ఆలోచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే మానసిక బాధలు వెంటాడతాయి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయానికి వెళ్ళటము, సేవా కార్యక్రమాల్లో పాల్గొనటము, ఇటువంటివి ఎక్కువగా చేయాలనే కోరికలు తులారాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. అలాగే ధన ఆదాయం కూడా బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శారీరకంగా కొన్ని బాధలు ఎదురైనప్పటికీ వాటి నుంచి అంతిమంగా తులారాశి వాళ్ళు ఉపశమనం పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన యోగం ఉంది. బండి గాని కారు గాని కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే దాంపత్య జీవితంలో ఉన్న విభేదాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు చిన్న మొత్తంలో మాత్రమే అప్పులు చేయండి, పెద్ద మొత్తంలో అప్పులు చేయకండి. అదే విధంగా బుద్ధి చంచలత్వం ఉంటుంది. చంచలమైన బుద్ధిని నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి గాని కారు గాని కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో శుభము లాభము చేకూరతాయి. మీ పరాక్రమాన్ని ప్రదర్శించాలని చేసే ప్రయత్నాల్లో మంచి విజయాలను మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అంటే మీరేంటో సమాజానికి చాటి చెప్పాలనుకునేటటువంటి మీ కోరిక మకర రాశి వాళ్ళకి తప్పకుండా నెరవేరుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధన ఆదాయం పెరుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించగలుగుతారు. అలాగే దేశాంతర ప్రయాణాలు చేయటం ద్వారా మంచి ప్రయోజనం పొందే యోగం కూడా కుంభరాశి వాళ్ళకు ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలను ఈరోజు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా గురువారం కాబట్టి బృం బృహస్పతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే దేవగురు అయిన బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన లాభాలు చేకూరతాయి. బృం బృహస్పతయే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోండి. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు గురుహోరలో చేసుకోవచ్చు. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయటం, నూతన వస్త్రాలు ధరించడం, ఇలాంటివన్నీ కూడా గురుహోరలో చేసుకుంటే మంచిది. అలాగే గురుహోర ఉన్న సమయంలో అన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. గురుహోర ఉన్న సమయంలో ముఖ్యమైన వివాహపరమైన చర్చలు కూడా చేసుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయరాదో, ఒకవేళ తప్పనిసరి ప్రయాణాలు చేయవలసి వస్తే ఎటువంటి పరిహారం చేసుకుని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.